ఇక్షాకుస్ వచ్చేసి 225 AD to 300 AD వీళ్ళ యొక్క పరిపాలన కాలం. ఇక్షాకుస్ అనగా ఇక్షాకుస్ అంటే ఏమంటే ఇక్స్ మీన్స్ అంటే షుగర్ కేన్. ఓకే, వీళ్ళు వచ్చేసి ఏ డైనాస్టీకి చెందిన వాళ్ళు అంటే లార్డ్ రామా డైనాస్టీకి చెందిన వాళ్ళు. వీళ్ళు వచ్చేసి శాతవాహన వాళ్ళ కాలం దే వర్క్డ్ అండర్ శాతవాహనుల కింద పనిచేసేవాళ్ళు. వీళ్ళ యొక్క ఇక్షాకుస్ వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి విజయపురిని ఎవరు స్థాపించారు అంటే శాతవాహన 28th రూరల్, హెన్స్ దే ఆర్ కాల్డ్ విజయపురాస్ అని కూడా అంటారు. ఇక్షాకులు ఎంతమంది అంటే ఇక్షాకుస్ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం తెలిస్తే 4 రూరల్స్ అంటారు. అకార్డింగ్ టు పురాణాలు ప్రకారం అయితే 8 మంది అని అంటారు. ఓకే, వీళ్ళు వచ్చేసి లార్డ్ శ్రీరామ డైనాస్టీ, అయోధ్య డైనాస్టీ. బిఎన్ శాస్త్రి అనే అతను ఇక్షాకులు వచ్చేసి తెలంగాణ అనే వాళ్ళని అని చెప్పింటాడు. అకార్డింగ్ టు ద ఓగల్ కర్ణాటక వాళ్ళు దే మైగ్రేటెడ్ టు ఆంధ్ర ఫామ్ టు కర్ణాటక రీజన్. గోపాలాచార్య అనే అతను వచ్చేసి దే బిలాంగ్స్ టు తమిళనాడు. కోల్డ్వెల్ సెడ్ దట్ ద పీపుల్ బిలాంగ్స్ టు ద మోడర్న్ ఓన్లీ లివ్డ్ ఇన్ ద కృష్ణా రివర్ రీజన్స్. ఇక్షాకుల యొక్క సింబల్ వచ్చేసి లయన్. ఇక్షాకులో ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్: నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్స్, జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్స్, రామిరెడ్డిపల్లి ఇన్స్క్రిప్షన్స్, అల్లూరు ఇన్స్క్రిప్షన్స్, ఉప్పగొండూరు ఇన్స్క్రిప్షన్స్, దాచేపల్లి, కేశనపల్లి ఇన్స్క్రిప్షన్స్. ఓకే, కృష్ణా గుంటూరు ఆర్ ఆల్సో అడ్మినిస్ట్రేట్. ఇక్షాకులు కృష్ణా గుంటూరు కూడా పరిపాలించింటారు. ఫౌండర్ వచ్చేసి వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల. ఇక్షాకులను ఎవరు అంటే వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల అడ్మినిస్ట్రేట్ వచ్చేసి కృష్ణా రివర్ రీజన్ దగ్గర వీళ్ళు పరిపాలించింటారు. శ్రీ శాంతమూల ఫస్ట్ రూరల్ వచ్చేసి హీ వాజ్ ద శ్రీ శాంతమూల. వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల ఫస్ట్ రూరల్ వచ్చేసి హీ వాజ్ కాల్డ్ యాజ్ సతసాహర హలక అని కూడా అంటారు ఇతను వచ్చేసి ఇట్ ఇండికేట్స్ కోర్స్ ఆఫ్ సతా అంటే ఇట్ ఇండికేట్స్ కోర్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, ల్యాక్స్ ఆఫ్ క్యాటిల్స్ ఆర్ ఆల్సో గివెన్. ప్లగ్ నాగళ్ళు కూడా ఇతను ఇచ్చింటాడు అందరికీ. హీ డొనేటెడ్ ద హిరణ్యకోటిక. ఇతను పరిపాలించేటప్పుడు విజయపురిని క్యాపిటల్ చేస్తాడు. అప్పుడు వచ్చేసి ఆ స్థానంలో ప్రాక్రిట్, సాంస్క్రిట్, దేశీ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో డెవలప్డ్. హీ వాజ్ కాల్డ్ యాజ్ ఎ మహాదానపతి. ఇతనిని మహాదానపతి అని కూడా అంటారు. ఎందుకంటే ఎన్నో గొప్పగా చేసేసి ఉంటాడు. హిజ్ వైఫ్, ఇతని భార్య పేరు మాడారి. ఇతనికి 2 చెల్లెలు కూడా ఉంటారు. ఒకరు వచ్చేసి శాంతశ్రీ అండ్ హర్మశ్రీ. వీళ్ళిద్దరు వచ్చేసి చెల్లెలు. ఇతనికి డాక్టర్ వచ్చేసి అతవి శాంతశ్రీ. సన్ వచ్చేసి వీరపురుష దత్త. ఇతని కాలంలో ఒక ఇన్స్క్రిప్షన్ అనేది ఫౌండ్ అవుతుంది. దాని పేరే పనిగ్రి. వాజ్ సెడ్ దట్ హీ వాజ్ ఎ తల్వారా. ఇతని యొక్క ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి రెంటెల్ల, దాచేపల్లి, కేశనపల్లి ఇన్స్క్రిప్షన్స్ అనేవి 3 ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చింటాడు. ఇవన్నీ ఎక్కడ ఇచ్చింటాడంటే రెంటెల్ల, దాచేపల్లి, కేశనపల్లి ఇన్స్క్రిప్షన్స్ ఆర్ గివెన్ ఇన్ గుంటూరు రీజన్లో మాత్రమే ఇచ్చింటాడు ఇవి. హీ వాజ్ వర్షిప్డ్ ఇన్ మహాసేన కుమారస్వామి ఇతని యొక్క దైవం. ఈస్ పర్ఫార్మ్డ్ యజ్ఞాస్ లైక్ అశ్వమేధ, రాజమేధ, వాజ్పేయ, అగ్నేయ. ఫౌండర్ ఆఫ్ ద డైనాస్టీ పర్ఫార్మ్డ్ అశ్వమేధ సాక్రిఫైస్ ప్రాబబ్లీ టు ఎరికేట్ హిజ్ ఎస్ట్రక్షన్స్ ఆఫ్ శాతవాహన డైనాస్టీ. ఇతను వచ్చేసి అబాండెంట్లీ గివెన్ హిరణ్య గోల్డ్ కాయిన్స్ అనేది ఎక్కువగా ఇచ్చింటాడు. ఇతని యొక్క కాలంలో ఆడవాళ్ళకి ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. మహాదండయాన మహాసేనాపతి వచ్చేసి స్కంద విశాఖ. వీరపురుషదత్త వచ్చేసి ఇతని కొడుకు. ఓకే, ఇతని తర్వాత వీరపురుషదత్త 1993 AD 213 AD సెకండ్ రూలర్ ఆఫ్ దిస్ డైనాస్టీ. హీ వాజ్ ద సన్ ఆఫ్ ద వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల. మదర్ వచ్చేసి మాడరి. హీ ప్యాటరైజ్డ్ బుద్ధిజం. ఇతని కాలంలో బుద్ధిజానికి ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాడు. ఇతని యొక్క కాలంలో ఒక స్టాచ్యూ అనేది లభ్యం అవుతుంది. ఆ స్టాచ్యూ ఎలా అంటే హీ పుట్ హిజ్ లెగ్స్ ఆన్ శివలింగం. ఏ స్టాచ్యూ ఫౌండ్ ఇన్ ఈ యొక్క శివలింగం ఎక్కడ ప్రత్యక్షం అవుతుంది అంటే నాగార్జునకొండ మీద. హీ పుట్ హిజ్ లెగ్స్ ఆన్ శివలింగం. ఏ స్టాచ్యూ వాజ్ ఫౌండ్. ఇతను వచ్చేసి ఇతని కాలంలో శైవిజాన్ని అణిచివేస్తాడు. ఇతను బుద్ధిజానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. ఇతని యొక్క కాలం సెకండ్ కౌన్సిల్లో వచ్చేసి బుద్ధిజంలో స్థావిన్నాస్ అండ్ మహాసాంఘికాస్ 383 BCలో డివిజన్ అవుతుంది. ఎందుకంటే మార్పు కోరిన వాళ్ళు అని అర్థం. తర్వాత 483 BCలో బుద్ధ చనిపోతాడు. అప్పుడు హీనయాన, మహాయాన అనే ఒక
రెండుగా చీలుతాయి. మహాయాన అంటే బుద్ధ ఈజ్ గాడ్, హీనయాన అంటే బుద్ధ ఈజ్ మాస్టర్ అని అర్థం. వర్షిప్ ఆఫ్ గాడ్స్ ఆఫ్ బుద్ధ. వీరపురుష దత్త ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ వీరపురుష దత్త అని సౌత్ ఇండియన్ అశోక అని కూడా పిలువబడతారు. ఇతని యొక్క బిరుదు వచ్చేసి సౌత్ ఇండియన్ అశోక. హూ ఈజ్ ద సౌత్ ఇండియన్ అశోక అంటే వీరపురుష దత్త. ఎందుకు ఇతనికి అంటే కింద బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ బుద్ధిజం. ఎందుకు ఇదంటే సౌత్ ఇండియన్ అశోక అంటే అశోకుడు ఎక్కువగా బుద్ధిజానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. అశోకుని తర్వాత బుద్ధిజానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వీరపురుష దత్త. సో అందుకే సౌత్ ఇండియన్ అశోక అనే ఒక పేరు ఇతనికి వచ్చింది. మాండదత్త స్టాచ్యూ బిలాంగ్స్ టు వీరపురుష దత్త. మాండదత్త స్టాచ్యూ అనేది ఎక్కడ ఉందంటే జగ్గయ్యపేటలో ఉంది. సెడ్ అబౌట్ ఎంపైర్ లక్షణాలు. Santashri conducted repairs to the Parvati ashram. Harmashri gave donation to Buddhism. Santashri one daughter, Harmashri two daughters. He married to the 3 persons and Ujjaini rural Rudrasena daughter Rudramanti. Married Ujjaini Maharaja Balika Mahadeva Rudradhara Bhatarika, a near relative of Rudrasena. The Sata king gave his daughter Kodabaleshwara Sri in marriage to Prince of the Vanavasi to check expansion of Abhiras. ఇతని యొక్క కాలంలోనే కౌంటింగ్ ఆఫ్ మ్యాక్స్ డేస్ ఇయర్స్ అండ్ సిస్టమాటిక్లీ స్టార్టెడ్ డ్యూరింగ్ ఇన్ దిస్ పీరియడ్. ఇతని యొక్క కాలం నుంచే క్యాలెండర్ అనేది స్టార్ట్ అవుతుంది. చీఫ్ క్వీన్ వాజ్ రుద్ర భడారిక. న్యూలీ జాయిండ్ గిల్స్ అంటే శ్రేణులు. 2 న్యూ గిల్స్ ఆర్ జాయింట్. పూషిన శ్రేణి, పర్ణిక శ్రేణి. పూషిన శ్రేణి అంటే సెల్లింగ్ ఫ్లవర్స్ అండ్ స్వీట్స్. పూషిన శ్రేణి సెల్లింగ్ ఫ్లవర్స్ అండ్ స్వీట్స్. పర్మిక శ్రేణి బెటర్ లీవ్స్ అంటే తమలపాకులు అమ్ముకునే వాళ్ళు. బుద్ధిజానికి తన యొక్క కాలంలో గోల్డ్ ఏజ్ అండ్ ఏజ్ ఫ్రమ్ బుద్ధిజం అని అంటారు. నాగార్జునకొండ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బౌద్ధ భూమి. మహాయాన ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ చైత్యాస్. బిట్వీన్ శైవటాస్ అండ్ బుద్ధిస్ట్ ఆర్ ఫైట్ హ్యాపెండ్. ట్రెజర్ బోధి శర్మ. డాక్టర్ ఇన్ లా వచ్చేసి డాక్టర్ ఉపాసిక బోధిశ్రీ. షీ వాజ్ ద డాటర్ ఆఫ్ రిచ్ మ్యాన్ రేవంత్ ఫ్రమ్ అమరావతి. ఈమె వచ్చేసి చైత్యాస్ అండ్ విహారాస్ అనే ఎక్కువగా నాగార్జునకొండ మీద చోళదంబరి అనేటివి ఎక్కువగా సృష్టించింటుంది. షీ ప్రొవైడెడ్ మనీ టు ది బుద్ధిస్ట్ మహామంత్రాస్. బుల్ట్ ఎ గ్రేట్ స్తూప ఓవర్ ద బుద్ధిస్ట్ tooth relic in Nagarjunakonda. Ladies of his family also built number of viharas and chaityas. His daughter was as Kadavulsri, son of Ehula Shantamula. వీరపురుష దత్త కొడుకుడు పేరే ఎహూల శాతముల. బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఆల్సో స్టార్టెడ్ ఇన్ నాగార్జునకొండ మీద బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ కూడా స్థాపించాడు. ఇక్కడికి చదవడానికి ఎక్కడి నుంచో శ్రీలంక, చైనా, టిబెట్ స్టూడెంట్స్ వచ్చి కూడా ఇక్కడ చదివేవాళ్ళు. ఓకే, డ్యూరింగ్ దిస్ పీరియడ్ ధ్వాని విగమ మండపం అని కూడా అంటారు. మేబీ అసెంబ్లీ హాల్ అని కూడా దీన్ని అంటారు. ఇతని యొక్క కాలంలో ధ్వని విగమ మండప అనే దాన్ని సృష్టించాడు. యహూల శాంతముల మూడో రూలర్ వచ్చేసి హీ వాజ్ ద సన్ ఆఫ్ వీరపురుష దత్త. ఇన్ దిస్ పీరియడ్ జైనిజం అండ్ బుద్ధిజం ఈజ్ అడ్వాన్స్డ్ యాజ్ డెవలప్డ్. ఇతని యొక్క కాలంలో ప్రాక్టిస్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కూడా బాగానే డెవలప్ చేశాడు. ఈ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్. సాంస్క్రిట్ లాంగ్వేజ్లో మాత్రమే ఇన్స్క్రిప్షన్స్ని స్టార్ట్ చేశాడు. ఇతని యొక్క కాలంలో ఎలా అంటే టెంపుల్స్ వాస్తు ప్రకారం కట్టేవాడు టెంపుల్స్ని. ఇతని వాస్తుకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. టెంపుల్ ఆర్కిటెక్చర్ వాజ్ స్టార్టెడ్. ఓకే, ఇతని వైఫ్ పేరు వచ్చేసి వామభట్టాదేవి. ఇతను బ్రాహ్మణ కమ్యూనిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఇతను ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడు. గుమ్మడి దుర్రు అనే ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడు. ఇతను రోమ్ దేశాలతో ట్రేడ్ కమిషన్స్ ఎక్కువగా చేసేవాడు. ఇన్ సౌత్ ఇండియా రీజన్ హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ఫౌండింగ్ ఆఫ్ టెంపుల్స్. ఇతను సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టెంపుల్ స్టార్ట్ చేశాడు. యహూల శాతముల కొడుకు వచ్చేసి రుద్రపురుష దత్త. ఇతనే 4వ రూలర్. రుద్రపురుష దత్త సన్ ఆఫ్ యహూల శాంతముల. 4th రూలర్. హీ వాజ్ ద లాస్ట్ రూలర్ అని కూడా అంటాడు. ఇతని అమ్మ వచ్చేసి ఛాయాదేవి.
ఇతను ఇన్స్క్రిప్షన్స్ కూడా గురుజాల అండ్ నాగార్జునకొండ అనే ఇన్స్క్రిప్షన్స్ 2 ఇచ్చింటాడు. హలంపురం టెంపుల్ పల్నాడు ల్యాండ్ వాజ్ డొనేటెడ్. హలంపురం టెంపుల్లో పల్నాడులో ల్యాండ్ అనేది డొనేట్ చేసింటాడు ఇతను. డ్యూరింగ్ హిస్ పీరియడ్ అగ్రికల్చర్ వాజ్ వెల్ డెవలప్డ్ డ్యూరింగ్ హిస్ పీరియడ్ లైక్ హిస్ ఫాదర్ అండ్ హీ వాజ్ ఆల్సో డొనేటెడ్ హిస్ కౌస్ అండ్ క్లాత్స్. సింహవర్మ వాజ్ అటాక్టెడ్ విజయపురి అండ్ వెంట్ ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ పల్లవాస్ ఇన్ కంచి. సింహవర్మ విజయపురి పల్లవాస్లో సింహవర్మ అనే అతను ఇక్షాకుస్ లాస్ట్ రుద్రపురుష దత్తాన్ని అటాక్ చేశాడు. అప్పుడు ఏం చేస్తుందంటే వెంట్ కంట్రోల్ ఆఫ్ పల్లవాస్, కంచి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇది యొక్క సామ్రాజ్యం అంత. ఇలా అటాక్ చేసినది ఇన్స్క్రిప్షన్స్ ఏ ఇన్స్క్రిప్షన్స్లో ఉంటుందంటే మంచికల్లు ఇన్స్క్రిప్షన్స్లో ఉంటుంది, మైదవొల్లు ఇన్స్క్రిప్షన్స్లో కూడా ఉంటుంది. మైదవొల్లు ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చింటారంటే శివస్కంద వర్మ అనే అతను ఇచ్చింటాడు. మంచికల్లు ఎవరు ఇచ్చింటాడంటే సింహవర్మ అనే ఇన్స్క్రిప్షన్ ఇచ్చింటాడు. దిస్ వాజ్ రిగార్డెడ్ ఇన్ ద మైదవొల్లు ఇన్స్క్రిప్షన్స్లో రిగార్డ్ ఉంటుంది. సింహవర్మ అటాక్ చేసినది విజయపురి మీద. వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ డివైడెడ్ ద కింగ్డమ్ రాష్ట్రాస్ ఇంటూ స్టేట్. మహాదండ నాయక మహాసేనాపతి ఆర్ ద హెడెడ్ ఇన్ ద రాష్ట్రాస్. మహాతల్వారి మహాసేనాపతి టైటిల్స్. రాష్ట్రాస్ డివైడెడ్ ఇంటూ వైశ్యాస్ డివైడెడ్ ఇంటూ గ్రామ. పుషిక శ్రేణి మిఠాయిలు చేసేవారి సంఘం. పరిణిక శ్రేణి తమలపాకుల సంఘం అని అంటారు. Hereditary system is continued. Varna system is continued. Women conditions went well. Child marriages and widow marriages did not exist. Social conditions are went well. ఎకనామిక్ కండిషన్స్ వచ్చేసి అగ్రికల్చర్కి మేజర్ సోర్స్గా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సెకండ్ ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చాడంటే ట్రేడ్ అండ్ కామర్స్. గిల్డ్ ఈస్ కాల్డ్ యాజ్ శ్రేణి యాక్ట్ యాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాంక్. శ్రేష్ఠి అకార్డింగ్ టు ద శ్రేణి ధర్మ. సెట్టి ల్యాండ్ ఎక్స్ప్రెషన్స్. దే ఫాలోడ్ వేదిక్ రిలీజన్. ఆల్ రిలీజన్స్ ఎగ్జిస్టెడ్. హిందూ, జైనిజం అండ్ బుద్ధిజం. అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్ ఈజ్ ఫస్ట్ వైష్ణవైట్ టెంపుల్ ఇన్ ఆంధ్ర. నవగ్రహ టెంపుల్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఇన్ ఆంధ్ర. ముడుపు స్తూప స్మాల్ స్టెప్స్ అరేంజ్డ్ ఇన్ స్టెప్ వైజ్ వాజ్ స్టార్టెడ్. బుల్టార్ ఎహువుల శాతముల వైష్ణవైట్ టెంపుల్. అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్ ఎవరు స్థాపించింటారంటే ఎహువుల శాంతముల. అష్టభుజ టెంపుల్ లొకేటెడ్ అట్ నాగార్జునకొండ. వీరపురుషదత్త అండర్ ద ఇంపాక్ట్ ఆఫ్ హిస్ క్వీన్ అండ్ రిలేటివ్ ప్రమోటెడ్ Buddhism during his period. Santashri undertook renovations of Sri Parvati Maha Chaityam under the supervision of Buddhist monk namely Vadantananda. Santashri suspended 170 dinara mukyas a constructed of Ayakastamba of Nagarjunakonda. Amaravati pillar was reconstructed AD 150. Who confirmed the birthplace of Krishna Bank? Kaldavelu. Which dynasty first followed Menarikama Ikshakus? Menarikam. Which dynasty was followed Menarikam? వచ్చేసి మేనరికం అనే దాన్ని ఎవరు స్థాపించారు అంటే ఇక్షాకుస్ అనే వాళ్ళు స్థాపించింటారు.